రాత్రి బాగున్న రోడ్డు తెల్లారేసరికల్లా ధ్వంసం అయిపోతుంది. ఉదయం ఓ రోడ్లో సాఫీగా సాగిన ప్రయాణం సాయంత్రానికల్లా చుక్కలు చూపిస్తుంది. హైదరాబాద్ రోడ్లు నరకానికి నకళ్లుగా మారిపోతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం నిలవెత్తు గోతులు తీస్తుంటే పాలనా యంత్రాంగం పర్యవేక్షణ లోపంతో నగర రహదారులపై జనం నిత్యం నరకాన్ని చవిచూస్తున్నారు. హైదరాబాద్ రహదారుల దుస్థితిపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహానికి తోడు పొంగి పొర్లుతున్న డ్రైనేజీలతో రోడ్లు మురుగు కాలువలయ్యాయి. చిన్నపాటి వర్షం కురిసినా రహదారులు స్కేటింగ్ రింగుల్లా మారిపోతున్నాయి. కంప్లైంట్ చేసినా కన్నెత్తి చూసేవారు లేరంటూ మండిపడుతున్నారు షేక్పేట్ కాలనీ వాసులు. హైదరాబాద్ లో రోడ్లు నరక యాతన చూపిస్తున్నాయి. చిన్న వర్షానికే చిత్తడవుతూ ఒక చిన్నపాటి కాలువలను తలపించేలా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్. మరి ఈ రోడ్ల వల్ల అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రధాన రహదారులే కాకుండా చిన్నపాటి రహదారులు కూడా చాలా చిత్తడిగా తయారవుతున్నాయి. ఇటీవల కురిసినటువంటి చిన్న వర్షాలకే ఈ విధంగా ఉంటే మరి రానున్న రోజుల్లో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుంటే భారీ వర్షాలకు ఏ విధంగా అవుతాయో చూసుకోవచ్చు. ప్రస్తుతం మనము షేక్పేట్ ప్రాంతంలో ఉన్నాము. ఈ ఏరియాలో చూసుకోవచ్చు అసలు కనీసం నడిచి వెళ్లేందుకు కూడా దారి లేనంత విధంగా తయారైపోయి ఒక కాలువ ఏదో పొంగి పొరులుతుందా అన్నంత విధంగా ఇక్కడ రోడ్లన్నీ కూడా మారిపోయాయి. మరోవైపు డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొరులుతూ ఇదే మురుగునీరు వీటన్నిటితో కూడా కలుషితం అయిపోయింది. ప్రస్తుతం మనం చూసుకుంటుందంతా కూడా ఇదేదో కాలువ కాదు, చిన్నపాటి రహదారి. ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ చిన్న వర్షాలకే రోడ్డు ఏ విధంగా తయారైపోయిందో. ముఖ్యంగా ఈ రోడ్లో వెళ్ళాలంటే కూడా వాహనదారులు కనీసం బైక్ డ్రైవ్ చేయలేని పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కొందరు వాహనదారులు కూడా ఎక్కడ డ్రైవ్ చేస్తూ వస్తుంటే స్కిడ్ అయిపోతామో అని చెప్పేసి కూడా వాళ్ళ వాహనాలను చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వీళ్ళంతా కూడా ఇదే ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా ఇక్కడ చాలా చిన్నపాటి ప్రమాదాలు జరిగాయని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ రహదారి మొత్తంగా కూడా నడిచి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి తయారైపోయింది. ఇప్పటికే చాలా ప్రమాదాలు కూడా జరిగాయని చెప్తున్నారు. మరోవైపు స్కూల్ నుంచి చిన్నారులను తీసుకొచ్చే టైంలో కూడా ఇక్కడ చాలామంది కింద పడిపోయామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రారంభం నుంచి కూడా చివరికి అంటే కాలనీ ఎండ్ వరకు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పటికే ఈ కాలనీ వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. 4 రోజుల తర్వాత వాళ్ళు రాకపోగా ప్రాబ్లం క్లియర్ అని చెప్పి కూడా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి SMS వస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ వర్షానికి వస్తున్నటువంటి వరద నీటితో పాటు డ్రైనేజీల్లోకి కూడా ఈ నీరంతా కలిసిపోవడంతో డ్రైనేజీ నీరు కూడా పొంగి పొరులుతూ ఉంది. గతంలో నెల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు తోడు రోడ్లన్నీ డ్యామేజ్ అవగా వాటన్నిటిని క్లియర్ చేయాల్సింది పోయి వాటిని అలాగే ఉంచడంతో మరోవైపు ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాల తీవ్రత కూడా రోడ్లు మరింత దెబ్బతింటా ఉన్నాయి. మరి ఏ విధంగా చేస్తారో ఇక్కడ స్థానికులు అడిగి తెలుసుకుందాం ఏ విధంగా సఫర్ అవుతున్నారు. ఎలా ఉందమ్మా ఈ రోడ్డు పరిస్థితి, ఏ విధంగా ఉంది, ఎప్పటి నుంచి ఉంది? వాసన, దోమలు, అసలు జ్వరాలు, రోగాలు అన్నీ. ఎన్ని రోజులైన కంప్లైంట్లు ఇవ్వబట్టి ఎవరు వస్తలేరు, చేస్తలేరు. చూడడం పోవడమే అంతే. పట్టించుకొని చెప్తే కూడా ఎవరు చేస్తూనే లేరు. ఇంకా పోతుర్రు వస్తుర్రు, వాళ్ళు పైసలు తీసుకుంటారు, చేస్తుర్రు, పోతుర్రు. ఇక చిన్న పిల్లలు పడుతుర్రు, స్కూల్ పిల్లలు ఎట్లా పోతారు, పెద్దోళ్ళు ఎట్లా పడతారు, బండ్లు వేసుకొని పడుతుర్రు. రావడానికి కష్టం, పోవడానికి కష్టం అవుతుంది. ఇట్లుంటే బాగుండదు కదా బాబు. లీడర్స్ వస్తారు, ఓట్లు ఏమంటాను అడుగుతారు, అంతవరకే డ్రైనేజ్ వారిని కానీ ఎవరు వచ్చి పట్టించుకోరు. వచ్చి చూసిపోయారు అంత లీడర్స్ కూడా, కానీ ఎవరు చేశారు? లీడర్స్ వచ్చి మొత్తం చూసిపోయారు, కానీ చూసిపోయిందంత మట్టుకే కానీ ఇక్కడ చేసేది ఏం లేదు. వాళ్ళు మళ్ళీ ఓట్లు ఎట్లా వేయాలి మేము వాళ్ళకు, లీడర్లకు? మాకు ఇంత పిల్లలు, చిన్న పిల్లలు ఉండ్రు, ఇంట్లో పెద్ద చాతగాని వాళ్ళు ఉండ్రు, వాళ్ళకి ఎంత ఇదైతే ప్రాబ్లమ్స్. అందరు కంప్లైంట్లు ఇచ్చినా గానీ ఎవరు రావట్లేదు, అసలు పట్టించుకుంటలేదు. వర్షం వస్తే అది మొత్తం పైకి వచ్చేస్తుంది, డ్రైనేజ్ వాటర్ మొత్తం పైకి వచ్చేస్తుంది. అసలు మేము తలుపులు వేసుకున్నా కానీ వాసన మొత్తం ఇంట్లో వరకు, ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం మేము. ఇలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఎవరికి చెప్పినా కానీ అస్సలు కొంచెం కూడా రెస్పాన్స్ లేదు ఎవరికి. మొత్తంగా ఈ పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మరి దీనిపై మీరు గతంలో కంప్లైంట్ చేసామంటున్నారు, వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా? నేను ఎన్నోసార్లు కంప్లైంట్ చేశానండి. చేస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం, ఒక వారం రోజుల్లో మీ సాల్వ్ అయిపోయింది మీ సమస్య అని చెప్పి మెసేజ్ పెట్టడం, అంతే తప్ప వాళ్ళు వచ్చేది లేదు, చేసేది లేదు. ఇట్లా ఇప్పటికీ కనీసం ఒక 10 సార్లు అయింది. మిషన్ మాత్రం ఒక 3 సార్లు వచ్చింది. మిషన్ వచ్చి చేసిపోయారు, అయినా కావట్లేదు, వాళ్ళతోటి కావట్లేదు. ఇట్లా చేస్తారు, పోతారు, సమస్య సరిగ్గా చేయట్లేదు. అన్నీ తీసుకుంటూ వస్తే అవుతుంది, కానీ వాళ్ళకి గట్టిగా
చేయాలని లేదు, పని మాత్రం ఈ కావట్లేదు. రోడ్లో 2 వీలర్స్ ప్రమాదం కూడా జరిగాయి అంటున్నారు. చాలా సార్లు జరిగినాయండి, అందులో చాలా సార్లు కింద పడిపోయారు. అది మనం చూసారు, సంవత్సరంన్నర నుంచి అసలు ఆ రోడ్ మెయిన్ రోడే లేదు అసలు మాకు ఇక్కడ. అసలు మమ్మల్ని పట్టించుకున్న నాదు లేడు. మాకు ముఖ్యంగా ఏంటంటే మా ఎమ్మెల్యే వచ్చేసి టీడీపీ, మా ఇది టీఆర్ఎస్ అయిన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎంపీ బీజేపీ, కార్పొరేటర్ వచ్చేసి ఎంఐఎం. అసలు మాకు కరెక్ట్ అయిన లేక మమ్మల్ని పట్టించుకుని రాలేదు. మళ్ళీ ఇది జిల్లా హెడ్ క్వార్టర్ లాస్ట్ ఇట్లా పట్టించుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది. దయచేసి మీ ద్వారా ఇక కొంచెం మాకు డైరెక్ట్గా చూడండి. ఇక్కడ వస్తున్నటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి చేరిపోతుందని చెప్తున్నారు. డ్రైనేజ్ నుంచి వస్తున్నటువంటి మురుగంతా కూడా ఇళ్లలోకి చేరిపోవడంతో దోమల తీవ్రత ఎక్కువైపోతుంది. మరోవైపు చిన్నపిల్లలు కూడా చాలా తీవ్ర స్థాయిలో రోగాలకు గురవుతున్నారని స్థానికులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కనుక కురిస్తే ఈ రోడ్డు మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. కెమెరామెన్ రాజా రమేష్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. నిత్యం వేలాది వాహనాలతో ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా రద్దీగా ఉండే రోడ్డు అది. కానీ ఇప్పుడు ఆ రూట్లో ప్రయాణం పెద్ద సాహసం అవుతోంది. శ్రీనగర్ కాలనీ నుంచి యూసుఫ్గూడ చెక్ పోస్టుకు దూరం తక్కువే అయినా ప్రయాణం మాత్రం నరకయాతన. రోడ్డంతా గతుకులమయం కావడంతో నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ యూసుఫ్గూడ చెక్ పోస్ట్కి వెళ్ళేటువంటి శ్రీనగర్ కాలనీ నుంచి యూసుఫ్గూడ చెక్ పోస్ట్ పోయే రోడ్లో పరిస్థితి విజువల్స్లో చూస్తున్నాం ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో. ఎక్కడ చూసినా గుంతలు, చిన్న వర్షం పడితే చాలు ఇక్కడ మొత్తం బురదమయమయ్యే పరిస్థితి కనిపించే పరిస్థితి ఉంది. దీన్ని ఈ దాదాపు నెల రోజులుగా ఇదే సిచ్యువేషన్లో వాహనదారులు ఇలాగే వెళ్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఇటువైపు చర్య తీసుకొని దాన్ని పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి లేదు. 3 నెలలుగా పనులు ప్రారంభమైన నెల రోజుల నుంచి ఈ ఇబ్బంది మాత్రం తప్పట్లేదని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. ఆ శ్రీనగర్ కాలనీ నుంచి యూసుఫ్గూడ చెక్ పోస్ట్ వైపు పోయే ప్రధానమైనటువంటి రహదారి, దీనికి సంబంధించిన దీన్ని ఏది కూడా మెయిన్ రోడ్ అనే పరిస్థితి లేదు. మరోవైపు మెట్రో రైలుకు సంబంధించినటువంటి వర్క్ నడవడం కారణంగా ఈ పనులన్నీ అంతరాయం ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. మెట్రో రైలు నడుస్తున్న ప్రతి చోట కూడా పనులు కొద్దిగా లేటుగా నడవడం కారణంగా రోడ్లు డ్యామేజ్ అవడిపోవడం, ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి అయితే మరోవైపు అండర్ గ్రౌండ్ కేబులింగ్, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ కేబులింగ్ కోసం తవ్వినటువంటి ఈ సిచ్యువేషన్లో దీన్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అధికారులు దాన్ని ఇంకా పూర్తిగా చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉంది. 3 నెలలుగా ఇక్కడ పనులు ప్రారంభమై దాదాపు పూర్తి చేసుకున్నాయి. ఒక పార్ట్ పూర్తి చేసుకుని నెల రోజుల నుంచి కూడా ఈ గుంతలమయమైనటువంటి రోడ్ల మీదనే వాహనాలు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా కొంచెం వర్క్ అక్కడ మిగిలే ఉంది. ఆ వర్క్ను పెండింగ్లో పెట్టారు. అక్కడ ఉన్నటువంటి టోటల్ రోడ్ను మొత్తం కట్ చేసి అది గ్యాప్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ ఎదురుగా ఉన్నటువంటి అక్కడ వర్క్, ఇంకా కనెక్టివిటీకి సంబంధించినటువంటి వర్క్ ఉంది. దాదాపు ఇది 3.5 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ రహదారి మొత్తం దాదాపు ఇదే గుంతలమయంతో ఉంది. దాదాపుగా నెల రోజుల నుంచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ప్రతి చోట ఇదే సమస్య. ఎక్కడ చూసినా వాహనదారులు అయితే గల్లీలో కాకుండా ప్రధానమైనటువంటి మెయిన్ రోడ్లోనే ఈ పరిస్థితి ఉంది. పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళడానికి ప్యారలాల్గా నిర్మించినటువంటి ఈ రహదారిలో ఈ పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఈ దారి మొత్తం ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తూ ఉన్నది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడుగుదాం, ఎప్పటి నుంచి ఇలాంటి ఇబ్బంది జరుగుతుంది, ఎన్ని రోజులుగా ఈ రోడ్ల పరిస్థితి ఉందని. ఏమమ్మా? అసలు నడవడానికి కూడా రాదు. ఆ నీళ్ళన్నీ ఇక్కడ పైన పడుతుంటాయి, మనుషులు వచ్చేసి పోయేదాకా. 2 నెలల నుంచి అధికారులు ఎవరు చూడట్లేదా? మరి ఎవరో మొన్న వచ్చిందంట కదా, సీఎంఎం వచ్చి చూసిండంట. అది చూసినప్పటికీ కొద్దిగా క్లీన్ అయిందనమాట. అంతకుముందు అయితే అంతా చిక్కుగా ఉండే అసలు. ఇది ఇప్పుడు వర్షాకాలం వస్తున్న సిచ్యువేషన్లో పరిస్థితి అయితే ఎత్తుల వంపులు ఉన్న కారణంగా సడన్ బ్రేక్లు, అలాగే తీసుకెళ్లే క్లియర్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అయితే ఏదైతే డివైడర్ స్టార్టింగ్ ఉందో అక్కడ యాక్సిడెంట్లు కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రహదారి మొత్తం అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్ నడుస్తుంది. అది పూర్తయింది. మరి కొంత ప్లేస్లో పెండింగ్ వర్క్ ఉండడం వల్ల దీన్ని ఇలాగే ఉంచడం జరిగింది. దీనికి పక్కన యూసుఫ్గూడలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. దీంతోపాటు కృష్ణకాంత్ పార్క్ వరకు పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు క్లియర్ రోడ్ ఉన్నా మరోవైపు కేబులింగ్ కోసం తవ్వినటువంటి ఈ రహదారిని చాలా చోట్ల వీటిని క్లియర్ చేయకపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఈ రహదారుల మీద ఇప్పుడు దృష్టి పెట్టడం జరిగింది. దాంతో త్వరగానే వర్షాకాలంలో డ్రైనేజీ సిస్టమ్ పొంగి పొరలితే ఇంకా ఇబ్బంది పరిస్థితులు వస్తాయని అంచనా వేస్తున్నటువంటి బల్దియా ఇప్పటికైనా ఈ రహదారులపై దృష్టి సారించి ఖచ్చితంగా వీటిని సరిచేస్తే కానీ ప్రమాదాల నుంచి బయటపడే పరిస్థితి కనిపించట్లేదు. కెమెరా అనిల్తో అరుణ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. అమెరికా కాలిఫోర్నియాలోని లివర్మోర్ నదిలో తెలుగు విద్యార్థి గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి పడవ షికారుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంకు చెందిన పుట్టా నరేష్ గల్లంతవడంతో అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాలిఫోర్నియాలో ఎంఎస్సీ 2వ సంవత్సరం చదువుతున్నాడని వారు తెలిపారు. మరోవైపు అమెరికా పోలీసులు నరేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నిన్న సాయంత్రం 4 గంటలకి అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ ఫ్రాన్సిస్కో సిటీలో ఎంఎస్ చేయడానికి పోయిండు. అక్కడ మిస్ అయిందని ఫోన్ వచ్చింది. అంతవరకు అయితే మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఏం లేదు. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆందోళనలో ఉన్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో నిన్న సాయంకాలం 4 గంటలప్పుడు మిస్సింగ్ అయిందని ఒక ఫోన్ వచ్చినది. ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మొత్తం పూర్తి ఆందోళన ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు, కృష్ణా జిల్లా మంత్రివర్యులు, జలవనరుల శాఖ మంత్రివర్యులు తొందరగా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నామండి. బంగారానికి మెరుగు పెడతామంటూ జనాలను గురిడి కొట్టిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్కు చెందిన 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుండి సుమారు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 2 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. కోనంకి గ్రామానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి 2013 డిసెంబర్ 31న 11 లక్షల రూపాయలు ఆర్టీ కింద కట్టేందుకు పిడుగురాళ్ల వెళ్లారు. ఆ రోజు నుంచి వెంకట్రావు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. అయితే ఈ కేసును ఇన్నాళ్లకు ఛేదించారు పోలీసులు. ఓ కేసులో వెంకట్రావు స్నేహితుడు అంజీని ప్రశ్నించడంతో మిస్సింగ్ మిస్టరీ వీడింది. అతన్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు అంజీ. మరో 4 కలిసి హత్య చేసినట్లు అంగీకరించాడు. కోనంకి సమీపంలోని మొసళ్లకుంటలో మృతదేహాన్ని పడేసినట్లు తెలిపాడు. దీంతో మొసళ్లకుంటలో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయితే ఇందులో మొసళ్లు ఉండడం వల్ల మృతదేహం దొరికే అవకాశం లేదంటున్నారు. హైదరాబాద్ శివార్లో 3 చిన్నారుల కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. శంషాబాద్ చౌరస్తాలో అయేషా ఖానం, జయానా ఖానం, హన్నా అనే చిన్నారులను కిరాణా షాపుకు వెళ్తున్నారు. అయితే మార్గ మధ్యలో మహబూబ్ నగర్ కు చెందిన లక్షణాచారి అనే దుండగుడు వారిని తీసుకెళ్తుండగా చిన్నారులు కేకలు వేశారు. దీంతో వారిని గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్లోని నారాయణగూడ గుజరాత్ భవన్లో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కన్వెన్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రేపటి ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగ్పూర్లో ఆసనాలు వేశారు ఔత్సాహికులు. భారీ సంఖ్యలో ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న వారంతా క్రమ పద్ధతిలో వివిధ భంగిమలను ప్రదర్శించారు. ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది వరల్డ్ స్మాలెస్ట్ విమెన్ జ్యోతి ఆమ్దే.